ఒక బ్యాట్ కోసం 14 ఇయర్స్ మైనర్ అబ్బాయి 10 ఇయర్స్ మైనర్ అమ్మాయిని చంపారంటే మీరు నమ్ముతారా? యాక్చువల్గా అదే జరిగింది. కుకట్పల్లి సహస్ర కేసు ఏదైతే అయ్యిందో నిన్న సాల్వ్ అయిందో ఈరోజు డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తం వివరంగా చెప్పారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు చేసింది ఏంటి, ఫైనల్ రిపోర్ట్, ఫైనల్ డ్రాఫ్ట్. అది వినగానే నేను చాలా షాక్కి గురయ్యాను. అంటే దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ కుర్రోడు ఒక్కడి మీదే బ్లేమ్ చేస్తే నేను ఒప్పుకోను. చాలామంది మీద బ్లేమ్ చేయాలి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యూ అవర్స్ బ్యాక్ ధర్నా కూడా జరిగింది కుకట్పల్లి ప్రాంతంలో. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సహస్ర గల పేరెంట్స్ కూడా వచ్చారు. అక్కడ ధర్నా చేశారు. తర్వాత పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. వాళ్ళు కోరుకుంటుంది, అక్కడ ధర్నాకు వచ్చిన వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, ఈ కుర్రోడు ఎవడైతే 14 ఏళ్ళ కుర్రోడు ఎవడైతే ఈ క్రూరమైన మర్డర్ చేశాడో వాడిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. అప్పుడే ప్రాపర్ జస్టిస్ ఆ పాపకి దక్కుతుంది. లేకపోతే ఆ పాపలాగే చాలామంది పాపలు ఫ్యూచర్లో కూడా అలా అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మన దేశంలో మైనర్ అబ్బాయిలో ఆర్ అమ్మాయిలకి లా సరిగ్గా లేదు. సో తర్వాత నేను రీసెర్చ్ చేస్తే అసలు ఏందిరా లా, ఒక 14 ఏళ్ళు కుర్రోడు అంటే ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక మైనర్ని చంపితే అసలు ఎటువంటి మన లాస్ ఎలా ఉన్నాయి, అసలు ఎలా యాక్ట్ చేస్తున్నాయని చూశాను. ఎందుకంటే మేజర్కి అయితే ఎలా ఉన్నాయి మనకు కొంచెం ఐడియా ఉంది. బట్ మైనరు దట్టు 14 ఇయర్స్కి ఎలా ఉందని చూస్తే విచిత్రంగా ఉన్నాయి. మేబీ అవి మార్చాలేమో, కొన్ని అమెండ్మెంట్స్ ఉండాలి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి, నేను చదువుతా క్లియర్గా. ఆర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ప్రాపర్గా మీకు వస్తుంది. బట్ నేను కూడా ఇక్కడ చదువుతా. మార్చాలనిపిస్తుంది. అంటే కేవలం ఇలాంటి క్రిమినల్ మైండెడ్ ఫెలోస్, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా రోజుల ముందే అబ్బాయికి సీడ్ అయి ఉంది. అందుకే ఒక నీట్గా పేపర్లో మొత్తం ఇఫ్ కండిషన్ రాసుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది దారి తప్పి ఉన్నారు సొసైటీలో, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, డ్యూ టు వేరియస్ రీజన్స్. అది తర్వాత మాట్లాడదాం. అలాంటి వాళ్ళకి అంత స్కెచ్ చేసుకున్న వాళ్ళకి లైక్ ఇఫ్ ఇలా అయితే ఇలా చేద్దాం, ఎల్స్ ఇలా అయితే ఇలా చేద్దాం, ఎల్స్ ఇలా అయితే ఇలా చేద్దాం అన్న వాళ్ళకి మన లాలో ఉన్న బొక్కలు కూడా వాళ్ళకి తెలుస్తాయి కదా, వాళ్ళు అది కూడా చూస్తారు కదా. సో అది ఎలా ఉందంటే చాలా అట్రాక్ట్ చేస్తున్నమాట వీళ్ళ సైకోయిజాన్ని స్ట్రెంథన్ చేస్తున్నాయి. మన లాస్ కూడా అలా ఉన్నాయి. ఏందిరా ఇష్టం వచ్చినట్టు మన లాస్ గురించి మాట్లాడుతామంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మన లాస్ గురించి చెప్పిన తర్వాత అసలు ఎందుకు ఈ 14 ఏళ్ళ అబ్బాయి ఆ 10 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు అంత క్రూరంగా చంపాడు, అసలు ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా లింక్ ఉందా, ఇంకెవరికైనా లింక్ ఉందా, ఆ బ్యాట్ పంచాయితీ ఏంటి, అండ్ డీసీపీ పోలీస్ ఆఫీసర్స్ అందరూ చెప్తుంది ఏంటి, ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళ స్టెప్స్ ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా. కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేయండి. సో ఒక 14 ఏళ్ళ కుర్రాడు, మైనరు, ఇండియాలో ఒక మైనర్ని చంపితే ఏమవుతుంది అంటే ఏజ్ మ్యాటర్స్ అంట. బిలో 16 ఇయర్స్ అయితే ఒక క్రైటీరియా, 16 to 18 ఇయర్స్ అయితే ఒక క్రైటీరియా, పోస్ట్ 18 అంటే మేజర్ కాబట్టి ఒక క్రైటీరియా. ఈ అబ్బాయిది 14 ఇయర్స్ కాబట్టి అండర్ 16 కింద వస్తుంది. సో అండర్ 16గా వచ్చిన కూడా రూల్స్, ఆ లాస్ ఎలా ఉన్నాయంటే, సిన్స్ ద బాయ్ ఈజ్ 14 years old, హీ ఈస్ కన్సిడర్డ్ ఏ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. అలాంటి వాళ్ళని ఏమంటారంటే జువెనైల్. ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కరు అంటారు. సో జువెనైల్ అంటారు వీళ్ళని. 16 ఏళ్ళ కంటే తక్కువ ఉంది కాబట్టి. హీ కెనాట్ బీ ట్రైడ్ యాజ్ అన్ అడల్ట్ బికాస్ ద లా అలౌస్ ట్రయింగ్ జువెనైల్స్ యాజ్ అడల్ట్స్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ 16 to 18 years old అండ్ ద క్రైమ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ హీనస్ అఫెన్స్ పనిషబుల్ విత్ 7 years. అది వేరు. 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్యలో ఇలాంటివి జరిగి ఆ క్రైమ్ ఎలాంటిది చాలా యాట్రిబ్యూట్స్ ఉంటాయి, చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ బేసిస్ మీద అయితే మ్యాక్స్ వచ్చేది 7 ఏళ్ళు. బట్ ఈ అబ్బాయిది వచ్చేసరికి 14 years విచ్ ఇస్ లెస్ దాన్ 16 years. మరి ఈ పిల్లోడికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అంటే, ప్రాసెస్ ఫాలోడ్. ద కేస్ గోస్ టు జేజేబీ అంటే జువెనైల్ జస్టిస్ బోర్డ్, నాట్ ఏ రెగ్యులర్ క్రిమినల్ కోర్ట్. సో ఈ పిల్లోడిని రెగ్యులర్ క్రిమినల్ కోర్టుకు కూడా తీసుకెళ్తారంట, ఆ జేజేబీకి తీసుకెళ్తారు. ద జేజేబీ కండక్ట్స్ అన్ ఎంక్వైరీ, నాట్ ఏ క్రిమినల్ ట్రయల్. ఎందుకు? 14 ఏళ్ళే కాబట్టి. ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ రిహాబిలేషన్ అండ్ రిఫార్మ్, నాట్ పనిష్మెంట్ లైక్ ఇన్ అడల్ట్ కోర్ట్స్. ఎందుకురా అంటే చిన్నోడు కాబట్టి వీళ్ళు లా ఎలా రాశారంటే 18 ఏళ్ళ కింద తక్కువ ఉన్న వాళ్ళకి ఆ మెచ్యూరిటీ రాదు, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ అప్పుడు చంపిన దానికి అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వకూడదని చెప్పి రాశారు. బట్ అది ఆ జనరేషన్కి వర్కౌట్ అవుతుందేమో కానీ ఈ జనరేషన్, ఈ ఆల్ఫా బీటా జనరేషన్కి వర్కౌట్ అవ్వదు. ఈ లాని అర్జెంట్గా అమెండ్మెంట్ చేసి 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో దగ్గరికి తెచ్చేయాలి. ఎందుకురా అంటే మీకు ఈ పనిష్మెంట్ చూసాక మీకు అర్థమవుతుంది. అంటే ఇది ఒక థాట్ ఇస్తుందా, ఏముంది బొక్కలే అన్నట్టు. ఎందుకు చెప్తా చూడండి.
పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ 14 years ఓల్డ్. హీ కెనాట్ బీ సెంటెన్స్ టు డెత్. చంపకూడదు అంటే ఇంకా చంపకూడదు అంటే ఇంకా ఎన్కౌంటర్ లేదు, ఏమీ లేదు. ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఎంత? యావగ్గారి కారాగారి శిక్ష అంటారు కదంటే 14 సంవత్సరాలు, అది కూడా లేదు. ద మ్యాక్సిమం పీరియడ్ ఏ చైల్డ్ అండర్ 16 years కెన్ బీ సెంట్ టు ఏ స్పెషల్ హోమ్. అది కూడా ఎన్ని సంవత్సరాలు రా అంటే 3 సంవత్సరాలు మాత్రమే. అంటే ఇప్పుడు ఏదైతే అబ్బాయి ఈ బాబో 10th క్లాస్ చదువుతున్న బాలుడు ఎవడైతే మర్డర్ చేశాడో లెస్ దాన్ 16 years కింద వచ్చాడు కాబట్టి ఈ అబ్బాయిని ఆ స్పెషల్ హోమ్లోకి పంపిస్తారు. ఆ స్పెషల్ హోమ్లోని ఏమంటే మార్పులు మోటివేట్ చేస్తారు. ఇవన్నీ ఏమంటారు, ఇందాక చెప్పాను కదా, రీహాబిలేషను, రీఫార్మేషను ఇలాంటివన్నీ నేర్పించి ఆ మెచ్యూరిటీని, పోయిన మెచ్యూరిటీని మళ్ళీ తెప్పించి 3 ఏళ్ళు ఉంచి మళ్ళీ బయటకు వదిలేస్తారు. అంటే ఈ అబ్బాయికి 17 ఏళ్ళు 17.5 సంవత్సరాలప్పుడు మన మీదకి వదిలేస్తారు. మరి అప్పుడు మారకుండా మళ్ళీ చంపేశాడు అనుకోండి, మళ్ళీ కూడా 16 to 18 years కేటగిరీ ఉంటుంది కదా. మళ్ళీ ఆ 16 to 18 years కేటగిరీలో ఒకవేళ మళ్ళీ మెచ్యూరిటీ లేదనుకున్నారు అనుకోండి, మళ్ళీ 3 ఏళ్ళు అంట. ఒకవేళ మెచ్యూరిటీ ఉంది అలా చేశారంటే అప్పుడు 7 ఏళ్ళు అంట. సో ఎలా చూసినా కూడా వీళ్ళకి సౌకర్యంగానే ఉంది. ఈ 3 ఏళ్ళలో వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు మారకపోతే వాడు యాక్ట్ చేస్తే, ఎందుకంటే వాడు సొంత పేరెంట్స్ దగ్గరే వాడు మారలేదు, సొంత పేరెంట్స్ దగ్గరే అంత యాక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ జైలు కాని జైల్లో మారినట్టు యాక్ట్ చేస్తే మీరేం లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టరు కదా. సో ఇలా లా ఉంది కాబట్టి విచ్చలవిడిగా క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి, ఎస్పెషల్లీ మైనర్స్లో, అందులో కూడా అబ్బాయిల్లో. సో అర్జెంటుగా ఇది అమెండ్మెంట్ జరగాలి. ఎలాగంటే 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో తెచ్చి 12 ఏళ్ళ తర్వాత వాళ్ళు చేస్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష, అలా కఠినమైన శిక్షలు పెడితే ఓకే. ఎన్కౌంటర్ అన్నారు, వాళ్ళ పెయిన్ నాకు అర్థమైంది. చావుకి చావే సమాధానం కాదు, ఎస్పెషల్లీ ఫర్ మైనర్స్. సో 14 ఏళ్ళు జైలు శిక్ష పెడితే వాళ్ళకి ఆ పెయిన్ అప్పుడు కదా తెలుసుకుంటారు. 3 ఏళ్ళలో ఏం తెలుసుకుంటారు? 3 ఏళ్ళు ఇప్పుడు డిగ్రీయే రావట్లేదు, 3 ఏళ్ళు వీళ్ళు ఏం తెలుసుకుంటారు చెప్పండి. సో అందుకు వాళ్ళు ధర్నా చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఎందుకురా అంటే, అరే వాడికి ఏమి ఇప్పుడు అర్జెంటుగా ఒక థాట్ వచ్చి జరిగిన పని కాదు. వాడికి ఆల్రెడీ వాడి మైండ్ ఆ క్రిమినల్ వెబ్ సిరీస్లు చూసి, ఆ డార్క్ వెబ్ సిరీస్లు చూసి, ఆ ఫోన్లో దరిద్రమైన క్రూరమైన గేమ్స్ ఉంటాయి కదా, అవి ఆడి వాడి మైండ్ ఎలా తయారైందంటే ఎప్పుడో పాడైపోయింది. దొంగతనాల మీద, హత్యల మీద, హత్య చేస్తే ఎలా డిఫెండ్ చేయాలి, ఎలా అఫెండ్ చేసుకోవాలి, ఇవన్నీ వాడికి ముందే తెలుసు. అలాంటి వాడిని మీరు మళ్ళీ 3 ఏళ్ళకి వదిలేస్తే మా పాపలాగా వేరే పాపలకి జరిగితే ఏంటి గ్యారంటీ, ఏంటి షూరిటీ అని చెప్పి అడుగుతున్నారు. వ్యాలిడే కదా. సో అసలు ఏం జరిగిందిరా అంటే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా మన అద్భుతమైన లాస్ ఎలా ఉన్నాయో మైనర్కి, ఎస్పెషల్లీ లెస్ దాన్ 16 years వాళ్ళకి. అందుకే ఇప్పుడు మీరు ఎక్కువ కేసులు చూసుకుంటే 16 సంవత్సరాల కింద వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంది, 3 ఏళ్ళు వచ్చేస్తారు బొక్క అని చెప్పి. సో అర్జెంట్కి ఇది అయితే మారాలి. సో పోలీసులు చెప్తుంది ఏంటంటే, ఈ పిల్లోడు 2 months బ్యాకే కేక్ కటింగ్కి వచ్చాడంట. చెల్లి అంటాడంట ఆ దిక్కుమాలోడు, ఆ పాప చనిపోయిన పాప అన్న కూడా అంటాడంట. ఆ పాప తమ్ముడు ఎవడైతే ఉన్నాడో తమ్ముడితో క్రికెట్ ఆడతాడండి. ఆ తమ్ముడి దగ్గర ఒక MRF బ్యాట్ ఉంది. ఆ బ్యాట్ అంటే వీడికి ఇష్టం అంట. వీడు అడిగితే వాళ్ళ తమ్ముడు ఇవ్వలేదంట. అది గ్రడ్జ్ పెట్టేసుకొని ఆ బ్యాట్ ఎలాగైనా దొబ్బేయాలని చెప్పి 9 రోజుల ముందు నుంచే స్కెచ్ చేసి ప్లాన్ వేసుకున్నాడండి. యాక్చువల్గా మనోడు వేసుకునే ప్లాన్ ఏంటంటే, ఆ రోజు 8:30 to 8:45 నేను చెప్పాను కదా, వీళ్ళ హౌస్, వీళ్ళు 3 floors హౌస్, దాని మీద పెంట్ హౌస్, దాని వెనక 4 floors అపార్ట్మెంట్ ఉంది. వాడి 4th floor, 3rd floor కారిడార్ నుంచి ఈజీగా దూకేయచ్చు ఇక్కడికి, 3 to 3 పెంట్ హౌస్ కాబట్టి. అక్కడి నుంచి కంగారుగా అబ్జర్వేషన్ చేస్తున్నాడంట. అదొక సాఫ్ట్వేర్ కుర్రాడు చూసి పోలీసులు చెప్పారంట. అది ట్రేస్, అలా ట్రేస్ చేశారు. ఫారెన్సిక్ రూల్స్లో ఒక రూల్ ఉంటుంది. రూల్ ఇన్ ద సెన్స్ ఒక పాయింట్ ఉంటుంది. ఎంత గొప్ప క్రిమినల్ అయినా సరే ఒక్క ట్రేస్ అయినా వదులుతాడు. ఈ వదిలిన ట్రేస్ ఏంటంటే అది, దాన్ని బట్టి వాళ్ళు డాట్లు కనెక్ట్ చేసుకుంటే అర్థమైపోయింది. సో యాక్చువల్గా ఆ MRF బ్యాట్ దొబ్బియడం కోసం అని చెప్పి స్కెచ్ చేసుకున్నాడు. బట్ పేపర్లో మొత్తం అన్నీ పెట్టుకున్నాడు. ఎందుకరా అంటే చెప్పాను కదా, ఇఫెల్స్ కండిషన్లు అన్నీ రాసుకున్నాడు అనమాట. ఒకవేళ పొరపాటు అక్కడ మనిషి మనకంటే పెద్దోడు ఉంటే ఏం చేయాలి, చిన్నోడు ఉంటే ఏం చేయాలి, ఎలా చంపాలి, చంపిన తర్వాత ఎవిడెన్స్ని ఎలా క్లియర్ చేయాలి, అవన్నీ పేపర్లో రాసుకున్నాడు. అండ్ వెపన్, ఒక నైఫ్, వాళ్ళ ఇంట్లో నుంచి ఒక నైఫ్ తెచ్చుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ అక్కడ వాళ్ళ పాప ఉంది. ఇనీషియల్గా ఆ పాప ఈ అబ్బాయిని చూడలేదంట. వీడు బ్యాట్ దొబ్బేసి అక్కడ 80,000 క్యాష్ పట్టుకొచ్చినప్పుడు రిటర్న్లో చూసిన తర్వాత ఆ అమ్మాయి కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఆపిందంట వెళ్ళనివ్వకుండా. అప్పుడు గొంతు నిలిపేసి చంపేసి కత్తితో పోట్లు పొడిచేసి, ఇదంతా మీరు ఆల్రెడీ విన్నారు కదా చాలా దగ్గర, అది జరిగింది. తర్వాత అక్కడే కత్తి కడిగేసి అది ఒక అనానిమస్ డెత్లో అక్కడ వదిలేసి
ఇంటికి మళ్ళీ నీట్గా జంప్ అయిపోయి 15 నిమిషాల్లో కానించాడంట. ఇదంతా వెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పుడు వాళ్ళ మదర్ లేరంట. వాళ్ళ మదర్ హోమ్ కేర్ టేకర్ అంట. ఫాదర్ అన్ఎంప్లాయిడ్ అంట. వాళ్ళ ఫాదర్ వాళ్ళ చెల్లి ఉంటే అక్కడ ఆల్రెడీ ఆరిపోయిన బట్టలు ఆరేస్తారు కదా, ఆ షర్టు అడ్డంగా కప్పుకుంటూ అలాగా డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, అంటే ఉతికిన బట్టలు వేసుకొని, ఇవి ఏదైతే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయో అది వాషింగ్ మిషన్లో వేస్తాడంట. చూడండి ఎంత క్రిమినల్ మైండెడ్గా ఉన్నాడు. సో పోలీసుల తర్వాత నేను చెప్పాను కదా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ పోలీసులు ఎలా వస్తారంటే ఫస్ట్ ఫాదర్నే ఎంక్వైరీ చేస్తారు. అది అయిపోయింది. తర్వాత సెకండ్ ఫ్లోర్ సంజయ్, తర్వాత అక్కడ ఉండే రెసిడెన్స్ 3వ ఫ్లోర్లు, 2వ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంతా అయిపోయిన తర్వాత చుట్టుపక్కలనే కదా ఈ అబ్బాయిని కూడా పెట్టారంట. ఈ అబ్బాయిని పెట్టారు. ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి టైం పట్టిందంట ఒక్కొక్కరిని రూల్ అవుట్ చేసుకుని వచ్చేసరికి. అంత లోపల ఐటీ ఎంప్లాయీ ఇచ్చినవి ఇవి మ్యాప్ చేసుకుంటే 15 నిమిషాలు ఎందుకు అక్కడ ఉన్నాడు, ఎందుకు సస్పిషియస్గా కనబడ్డాడు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫస్ట్ సొల్లు చెప్పాడంట. లేదు నాకు కూడా ఆ టైంలో డాడీ అని చెప్పి వినిపించిందని చెప్పి కొంచెం మోతాదు పెంచితే మొత్తం చెప్పాడంట. ఏందిరా మ్యాటర్ అంటే బ్యాట్ కోసం అని చెప్పి ఇందాక నేను చెప్పిందంతా. సో ఇక్కడ తప్పు ఎవరిదో చెప్పండి. ఇక్కడ తప్పు ఎవరిదంటే వీడిది ఎంత తప్పు ఉందో వీళ్ళ పేరెంట్స్ కూడా అంతే తప్పు. ఎందుకురా అంటే వీడికి 2 నెలల ముందే అసలు ఫోన్ లేదు. వాళ్ళ ఫాదర్ అసలు జాబే చేయట్లేదు. వీడికి ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చినప్పుడు ఎలా వచ్చిందంటే నా డబ్బులతో నేను కొనుక్కున్నాను అన్నప్పుడు వీళ్ళు ఎలా వదిలేస్తారు? వీళ్ళు అడగాలి కదా, ఒరే నువ్వు చదువుతుంది 10th క్లాసు, నీకు డబ్బులు ఎక్కడవి, ఇంత కాస్ట్లీ ఫోన్ ఎక్కడదని. అంటే వీడు ఇలాంటి దొంగతనాలు ముందుగానే ప్రీవియస్గానే ఈ క్రిమినల్ నేచర్ ఉంది. సో అక్కడ ఏం చేసాడో తెలియదు, అక్కడ ఎవరి దగ్గర డబ్బులు దొబ్బేడో తెలియదు. ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. సెల్ ఫోన్ కొనుక్కొని సెల్ ఫోన్లో చూసే పంచాయతీ అంతా, ఇందాక చెప్పిన కాంటెంట్ అంతా మనోడు కన్జ్యూమ్ చేసి ఆ మైండ్ కూడా కొంచెం అలానే ఉంటుంది. స్కూల్కి సరిగ్గా వెళ్ళాలంటే ఎక్కువ ఇలాంటి సిరీస్లో చూస్తాడంట. సో ఆబ్వియస్గా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు, అందులోకి వెళ్ళిపోయాడు, ఆ జోన్లోకి వెళ్ళిపోయాడు. సో బ్యాట్ ఎలా అయినా కావాలి, బ్యాట్ కోసం వెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ పాప ఉంది, మనోడి దగ్గర ఐఫెల్స్ కండిషన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి చంపేసి ఏమీ తెలియకుండా చూడండి అంత నీట్గా యాక్ట్ చేశాడు. సో ఇక్కడ పేరెంటింగ్ది కదా తప్పు. ఫస్ట్ థింగ్ అక్కడ అంత హల్చల్ జరిగినప్పుడు 4-5 రోజులు వీళ్ళ మదర్ అయినా పేరెంట్స్ వీళ్ళకి డౌట్ రావాలి కదా. వీళ్ళ మదర్ అప్పటికే అడిగితే ఏంటి నువ్వే నన్ను ఏదో అప్పచెప్పేటట్టున్నావు, నేను కాదన్నట్టు బ్లేమ్ చేశాడంట. దాని తర్వాత చెప్పాను కదా ఐటీ ఎంప్లాయీ చెప్పిన తర్వాత అన్ని డాట్లు కనెక్ట్ చేస్తే మనోడని తేలింది. బట్ ఇక్కడ నా క్వశ్చన్ మార్క్ ఏంటంటే పేరెంట్స్కి ఇది తెలుసా, లేకపోతే వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, లేకపోతే కొడుకుని కాపాడడం కోసం అలా చేశారా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొంతమంది అన్నారు ఈ అబ్బాయితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా శిక్ష పడాలి అని చెప్పి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నన్ను అడిగితే అబ్బాయికి శిక్ష పడాలి, పేరెంట్స్ కూడా శిక్ష పడాలి, అప్పుడే సెటరేట్ అవుతారు. ఎందుకంటే ఆడేం ఆర్ఫైన్ కాదు, వీళ్ళు ప్రాపర్గా పేరెంటింగ్ చేసి వీడికి ఫోన్ ఎలా వచ్చింది అక్కడే గట్టిగా అడిగుంటే ఈ అమ్మాయి బతుకుందని కదా. ఎందుకంటే అక్కడ ఏదో పని చేసి ఎవరి దగ్గర డబ్బులు దొంగతనం చేసి ఆడు ఫోన్ కొని ఉంటాడు. సో అక్కడే అడిగే పనిష్మెంట్ గట్టిగా వచ్చుంటే ఈ స్టెప్ ఈరోజు ఇక్కడ తీసుకుందిరా. సో ఇక్కడ ఎవరు తప్పు ఉంది? పేరెంట్స్ దగ్గర తప్పు ఉంది. సో వాళ్ళ మదర్ కూడా చెప్తుంది అదే, వాళ్ళు కోరుకుంటుంది నా పాప చనిపోయింది, ఈడు కూడా చనిపోవాలి, ఈడు చనిపోతే మిగిలిన అలాంటి పాపలు సేఫ్గా ఉంటారని చెప్పి వాళ్ళ వర్షన్. నా వర్షన్ వచ్చేసరికి ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. వీడు ఇంతకుముందు ఇలాంటి క్రిమినల్ థింగ్స్ ఏమేమి జరిగాయి, డబ్బులు దొబ్బడంతో పాటు ఇలాంటి ఏమైనా చేసాడా పొరపాటున, ఇలాంటి మర్డర్లు అవి కూడా తెలుసుకోవాలి. అండ్ నేను చెప్పాను కదా అమెండ్మెంట్స్ అనేవి జరగాలి. 3 ఏళ్ళు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తే ఏం మారుతారో నాకు అసలు అర్థం కావట్లేదు. సో అది నా పర్స్పెక్టివ్. మీ పర్స్పెక్టివ్ ఏంటి చెప్పండి. ఈ కేసుని మీరు ఏ కోణంలో చూస్తున్నారో, వాడిని ఎన్కౌంటర్ చేయాలా, లేకపోతే 14 ఏళ్ళు జైలు శిక్ష పెంచాలా, లేకపోతే వాడికి వాళ్ళ పేరెంట్స్ కూడా శిక్ష పడాలి, లేదు 3 ఏళ్ళు మారిపోతారు, 3 ఏళ్ళు పెట్టేసి రిఫార్మేషన్ రీహాబిలేషన్ ఇవేది అన్నారు కదా అంతా అయిపోయిన తర్వాత పంపించేయాలా అనేది మీ విలువైన ఒపీనియన్ చెప్పండి. నాకైతే అమెండ్మెంట్లు జరగాలి. ఒక 14 ఏళ్ళు జైలు శిక్ష పడితే అప్పుడు మనిషి 14 ఏళ్ళు ఎందుకు పెట్టారంటే అంత 14 years ఒక మనిషి అలా జైలు లాంటి ప్రదేశంలో ఎటువంటి సౌకర్యాలు లేని మనిషిలో వాడు తప్పులు తెలుసుకుంటాడు కాబట్టి ఒక మనిషిలా బయటకు వస్తాడు. అందుకని చెప్పి ఆ 14 years టెన్యూర్ అని పెట్టారు. సో 14 years పెడితే ఆబ్వియస్గా మాట్లాడే ఛాన్స్ ఉంది. 3 ఏళ్ళు పెడితే బొక్క ఏముంటుంది మాట్లాడికి. ఓవరాల్గా జరిగింది ఇది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సౌకర్య నమస్కారం, ధన్యవాదాలు.